హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1. కణమల సముదాయమును ఏమందురు? ఆన్సర్ 1 కణజాలము. క్వశ్చన్ నెంబర్ 2. కణజాలములో కణముల మధ్య ఏమి ఉండును? ఆన్సర్ 3 కణాంతర ద్రవము. క్వశ్చన్ నెంబర్ 3. కణజాలములలో కణముల మధ్య సిమెంటు వలె ఉన్న నిర్మాణమును ఏమందురు? ఆన్సర్ 1 మాంటెక్స్. క్వశ్చన్ నెంబర్ 4. శరీరములోని వివిధ అవయవాలు వేటితో నిర్మితమై ఉన్నవి? ఆన్సర్ 2 అనేక రకాల కణజాలములు. క్వశ్చన్ నెంబర్ 5. అవయవాల యొక్క సమూహమును ఏమందురు? ఆన్సర్ 1 మండలము. క్వశ్చన్ నెంబర్ 6. శరీరం ఉపతలంపై కప్పి ఉండు పొరను ఏమందురు? ఆన్సర్ 4 ఎపిథీలియల్ కణజాలము. క్వశ్చన్ నెంబర్ 7. ఎపిథీలియల్ టిష్యూ యొక్క విధులు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ శరీరమునంతటిని కప్పి ఉంచుట, సూక్ష్మజీవుల ప్రవేశమును అరికట్టుట, గాయములు దెబ్బల నుండి రక్షణ కలుగు చేయుట. క్వశ్చన్ నెంబర్ 8. కణములు ఒకే వరుసలో ఉండు కణజాలము అంటారు? ఆన్సర్ 2 ఉపకణజాలము. క్వశ్చన్ నెంబర్ 9. గర్భసంచి యందు ఉండు ఎపిథీలియం? ఆన్సర్ 3 సిలియేటెడ్ ఎపిథీలియం. క్వశ్చన్ నెంబర్ 10. చతురస్రాకార కణాలు ఏ కణజాలములో ఉండును? ఆన్సర్ 1 సింపుల్ క్యూబాయిడ్ ఎపిథీలియం. క్వశ్చన్ నెంబర్ 11. సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం ఈ క్రింది వానిలో ఎందులో ఉండును? ఆన్సర్ 4 మూత్రనాళికలు, శ్వాస మండలము 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 12. స్తంభాకార కణముల యొక్క భాగము నా ఉన్న సూక్ష్మ కేశ నిర్మాణమును ఏమందురు? ఆన్సర్ 4 సిలియా. క్వశ్చన్ నెంబర్ 13. స్టార్టిఫైడ్ స్వామ్స్ ఎపిథీలియం ఏ అవయవములను కప్పి ఉంచును? ఆన్సర్ 4 పైవన్నీ అన్నవాహిక, స్వరపేటక, సప్తపద పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 14. కీళ్లను కప్పి ఉంచు పొరను ఏమందురు? ఆన్సర్ 1 సైనోవియల్ పొర. క్వశ్చన్ నెంబర్ 15. మూత్రాశయం యొక్క గోడలను కప్పి ఉంచు పొర? ఆన్సర్ 2 ట్రాన్షనల్ ఎపిథీలియం. క్వశ్చన్ నెంబర్ 16. గ్రంథులలో గల ఉపకణజాలమును ఏమందురు? ఆన్సర్ 1 గ్రంథి ఉపకళ కణజాలము. క్వశ్చన్ నెంబర్ 17. పిండములోని ఏ త్వచము నుండి సంయోజక కణజాలము ఏర్పడును? ఆన్సర్ 4 మధ్య త్వచము. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది నిర్మాణములో కొల్లాజన్ ఫైబర్ ఎందులో ఉండును? ఆన్సర్ 1 చర్మము. క్వశ్చన్ నెంబర్ 19. ఫ్లెక్సిబుల్ ఫైబర్స్ ఎందులో ఉండును? ఆన్సర్ 2 ఎలాస్టిక్ ఫైబర్స్. క్వశ్చన్ నెంబర్ 20. 3 రకాల తంతువులు ఏ రకమైన కణజాలములో ఉండును? ఆన్సర్ 1 ఏరియోలర్ కణజాలము. క్వశ్చన్ నెంబర్ 21. కొవ్వు ఏ కణజాలములో నిల్వ ఉండును? ఆన్సర్ 3
కొవ్వు కణజాలము. క్వశ్చన్ నంబర్ 22. ఈ క్రింది వానిలో హైలైన్ కార్టిలేజ్ ఎందులో ఉండును? ఆన్సర్ 1 స్టెర్నమ్. క్వశ్చన్ నంబర్ 23. ఎలాస్టిక్ కార్టిలేజ్ ఎందులో ఉండును? ఆన్సర్ 4 బాహ్య చెవి. క్వశ్చన్ నంబర్ 24. ఫైబ్రస్ కార్టిలేజ్ ఎందులో ఉండును? ఆన్సర్ 1 వర్టిబ్రా. క్వశ్చన్ నంబర్ 25. హృదయ కండరముతో నిర్మితమైన అవయవం? ఆన్సర్ 2 గుండె. క్వశ్చన్ నంబర్ 26. శరీర చలనమునకు ఉపయోగపడు కణజాలము? ఆన్సర్ 2 కండర కణజాలము. క్వశ్చన్ నంబర్ 27. సంకల్పిత కండరాలకు మరొక పేరు? ఆన్సర్ 2 స్టైఫైడ్ కండరాలు. క్వశ్చన్ నంబర్ 28. సంకల్పిత కండరాలకు ఉదాహరణ? ఆన్సర్ 1 కాళ్ళు చేతుల యొక్క కండరాలు. క్వశ్చన్ నంబర్ 29. అసంకల్పిత కండరాలకు మరొక పేరు? ఆన్సర్ 3 అన్స్టైఫైడ్ కండరాలు. క్వశ్చన్ నంబర్ 30. ఈ క్రింది వాటిలో అస్థి కణజాలం నిర్మితమైనది? ఆన్సర్ 4 పైవన్నీ. గోర్లు, పళ్ళు, ఎముకలు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 31. క్వశ్చన్ నంబర్ 31. ఉర కుహరమును ఉదర కుహరమును విభజిస్తూ ఉన్న కండర నిర్మాణము డాష్ డయాఫ్రమ్. క్వశ్చన్ నంబర్ 32. క్వశ్చన్ నంబర్ 32. ఎముకను కప్పుతూ ఉన్న పైభాగాన్ని డాష్ అందరు? ఆన్సర్ 1 ఎండో ఆస్టియం. క్వశ్చన్ నంబర్ 33. ఆర్బిసి మరియు డబ్ల్యూబిసి ఎముక ఎందు ఏ భాగములో ఉత్పత్తి అగును? ఆన్సర్ 2 రెడ్ బోన్ మోరో. క్వశ్చన్ నంబర్ 34. శరీరములో ఒక భాగము నుండి మరొక భాగమును అనుసంధానము చేయు కణజాలము? ఆన్సర్ 2 ద్రవ సంయోజక కణజాలము. క్వశ్చన్ నంబర్ 35. మెదడు నుండి శరీర అవయవాలకు అందించు నాడులు డాష్ అంటారు? ఆన్సర్ 1 మోటార్ నాడులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని